హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు ఇండస్ట్రీ టాప్లో అయితే ఉంది భయ్య. అసలు ఎందువల్ల అయ్యింది, హీరోస్ వల్ల, డైరెక్టర్స్ వల్ల అనేది అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదే కాకుండా మిగతా ఇండస్ట్రీలు ఎందుకు పడిపోయాయి అనేది కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలో తినడం ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, డైరెక్టర్ల గురించి మాట్లాడుకుందాం భయ్య. మన తెలుగు డైరెక్టర్స్ అలాగే మిగతా లాంగ్వేజ్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అయితే మన తెలుగు డైరెక్టర్స్ అనమాట దాదాపు ఎస్ఎస్ రాజమౌళి గారు, అలాగే త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అదే కాకుండా కొరటాల శివ గారు, ఇలా చాలామంది అయితే ఉన్నారు భయ్య. అయితే వీళ్ళు తీసే సినిమాలు తెలుగు వాళ్ళకి నచ్చడం కాకుండా తమిళ్, మలయాళం, అలాగే కన్నడ, హిందీ ఇలా అందరికీ నచ్చేలా అనమాట వీళ్ళైతే సినిమా తీస్తారు భయ్య. అందువల్ల అనమాట మన మూవీస్ ఇండియాలో అనమాట టాప్ మూవీస్ అని చెప్పొచ్చు. అయితే చాలా రకాలుగా అనమాట చాలా లాంగ్వేజెస్లో అయితే మన మూవీ పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అవుతుంది. ఆ రకంగా అక్కడ భారీ కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది. మన తెలుగు హీరోలకి అన్ని రకాల లాంగ్వేజెస్ ఆడియన్స్ అయితే ఉన్నారు భయ్య. ఇప్పుడు చూసుకోండి, బాహుబలి మూవీకి హిందీలో ఎంత కలెక్షన్ వసూలు చేసింది, అలాగే పుష్ప మూవీకి హిందీలో ఎంత కలెక్షన్ వసూలు చేసింది, ఈ రకంగా చూసుకోండి. అయితే మనోళ్ళు మన దాకే కాదు, బయట ఉన్న ఇండస్ట్రీ వాళ్ళకు కూడా నచ్చేలా సినిమాలు అయితే తీస్తారు. ఇది డైరెక్టర్లు హైలైట్ అని చెప్పొచ్చు. అయితే తమిళ్లో చూసుకోండి భయ్య, విట్రిమారన్ గారు ఉన్నారు, అలాగే లోకేష్ కంకరాజ్ ఉన్నారు. అయితే చాలామంది అయితే ఉన్నారు. కానీ వాళ్ళు తీసే సినిమాలు అనమాట వాళ్ళ ఇండస్ట్రీలో మాత్రమే ఆ మూవీ సర్కిల్ అవుతూ ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో అంటారు, కానీ వాళ్ళు రిలీజ్ చేసేది మన తెలుగు అలాగే హిందీ. దీని రకంగా అనమాట వాళ్ళు తీసే సినిమాలు వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది, మిగతా వాళ్ళకి నచ్చదు. అయితే వాళ్ళు పాన్ ఇండియా మూవీస్ అయితే అంటారు భయ్య. ఆ రకంగా మరియు కన్నడ ఇండస్ట్రీ చూసుకోండి, కన్నడ ఇండస్ట్రీలో అనమాట ఇప్పుడు రిషబ్ శెట్టి గారు, అలాగే మన రాకింగ్ స్టార్ యష్ గారు, వీళ్ళ వల్ల అనమాట కన్నడ ఇండస్ట్రీ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండేది అనమాట కన్నడ ఇండస్ట్రీ అయితే అలా ఉంది బియ్య. అయితే వాళ్ళు తీసే సినిమాలు కూడా ఆ రకంగా నచ్చుతుంది. ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళే అనమాట. అయితే సలార్ మూవీ తీసిండు బియ్య. సలార్ మూవీ అక్కడ నుండే వచ్చిందని చెప్పొచ్చు. మన తెలుగు హీరో అయినా సరే ఆ డైరెక్టర్ తీశాడు కాబట్టి అక్కడ మూవీ అని చెప్పొచ్చు. ఆ రకంగా అనమాట. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్స్ ఉన్నాయి, ఆయన తీశాడు ప్రశాంత్ నీల్ గారు. కేజీఎఫ్ అలాగే కేజీఎఫ్ చాప్టర్ 2, కేజీఎఫ్ చాప్టర్ 2 అన్ని రకాలుగా అనమాట రిలీజ్ చేశారు, అంటే పాన్ ఇండియా లెవెల్లో. అయితే ఆ రకంగా రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ ఇండస్ట్రీ కూడా లెగుస్తుంది. అలాగే రిషబ్ శెట్టి గారి గురించి చూసుకోండి, కాంతారా మూవీ తీశాడు భయ్య. కాంతారా మూవీలో ఆయన చేసిన యాక్టింగ్కి ఓర్ని ఎలా ఇలాంటి యాక్టింగ్ ఒక పర్సన్ కూడా చేస్తారా అని చాలామంది షాక్ అయ్యేలైతే ఆయన చేశాడు భయ్య. ఆ రకంగా చూసుకోండి, దాంట్లో అనమాట దాంట్లో ఇద్దరు హీరోలు అయితే ఉన్నారు. అయితే దాని తర్వాత అంటే ఆ రకంగా అనమాట వాళ్ళైతే తయారవుతున్నారు తెలుగు ఇండస్ట్రీ లాగా అనమాట. అయితే ఇప్పుడు మన తమిళ్లో చూసుకోండి, తమిళ్లో కూడా హీరోస్ అయితే ఉన్నారు భయ్య, అంటే స్టార్ హీరోస్ అయితే ఉన్నారు. కానీ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో మూవీ అంటున్నారు, కానీ అలాంటి కంటెంట్ లేదు భయ్య. అయితే రాజకీయాల్లో పొలిటికల్గా మూవీస్ తీస్తున్నారు, అలాగే హిస్టారికల్ మూవీస్ తీస్తున్నారు. కానీ అవి అనమాట వాళ్ళ సర్కిల్లోనే తిరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళకి నచ్చేలాగే తీస్తున్నారు, మిగతా వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళు తీసే సినిమాలు అనమాట. దానివల్ల వాళ్ళ ఇండస్ట్రీ పడిపోయింది, కన్నడ ఇండస్ట్రీ కొద్దిగా లెగుస్తుంది. ఇప్పుడు హిందీ అంటే బాలీవుడ్ వాళ్ళ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్లో భయ్య సినిమాలు తీస్తారు భయ్య, వాళ్ళు కూడా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నట్టు అనమాట చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళు తీసే మూవీస్ అనమాట అక్కడక్కడే అనమాట తిరుగుతూ ఉంటాయి, మన దగ్గర కూడా మంచిగా ఆడదు. అయితే బాలీవుడ్లో మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు భయ్య, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అలాగే హృతిక్ రోషన్, అలాగే చాలామంది అయితే ఉన్నారు. కానీ వాళ్ళకి నచ్చేలా అనమాట, వాళ్ళకి నచ్చేలాగే హిందీ ఆడియన్స్ నచ్చేలాగే సినిమాలు అయితే తీస్తారు. కానీ మన తెలుగు వాళ్ళు అలా కాదు. అదే కాకుండా మన తెలుగులో నుంచి అనమాట కొత్త స్టార్స్ కూడా వస్తున్నారు భయ్య. అదే పెద్ద పెద్ద టాప్ హీరోస్ అయితే చాలామంది అయితే ఉన్నారు. అయితే దాంట్లో అనమాట పాన్ ఇండియా హీరోస్ అంటే ప్రభాస్ అన్న, అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్, అలాగే బన్నీ అన్న, ఇలా చాలామంది అయితే ఉన్నారు భయ్య. వీళ్ళు ఈ రకంగా తీస్తే అనమాట చాలామందికి నచ్చుతుంది. అంటే మన తెలుగు ఇండస్ట్రీనో కాదు, ఇండియాలోనే టాప్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు మన తెలుగు ఇండస్ట్రీ. ఈ రకంగా అనమాట వీళ్ళు తీసే సినిమాలు యాక్టర్ పరంగా కావచ్చు, అలాగే హీరోస్ పరంగా కావచ్చు, వీళ్ళు తీసే సినిమాలు అనమాట వీళ్ళ యాక్టింగ్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అదే కాకుండా భయ్య మనోళ్ళు సినిమా తీస్తే భయ్య పోటీ తప్పుకుంటారు భయ్య. అంటే ఒకే రోజు అనమాట 2 సినిమాలు దాకా అయితే రిలీజ్ అవ్వలేదు భయ్య. ఇప్పుడు 2020 నుండి చూసుకోండి, దాదాపు ఈ 4 ఇయర్స్ అనమాట, 4 ఇయర్స్ నుండి ఒక మూవీతో ఒక మూవీ పోటీ అయితే రిలీజ్ అవ్వు. అయితే రిలీజ్ అవుతాయి చిన్న చిన్న సినిమాలు అయితే, కానీ మన ఇంత స్టార్ హీరోస్ తీస్తున్న మూవీస్ అనమాట ఎప్పుడు పోటీ పడలేదు భయ్య. దాని కారణంగా మన ఇండస్ట్రీలో మంచి కమాండింగ్ ఉంది. దానివల్ల అనమాట మనోళ్ళు ఈ రకంగా కలెక్షన్ వసూలు చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ మన గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ అయితే ఉంది భయ్య. ఎందువల్ల అంటే టికెట్ రేట్ విషయంలో పెంచమని చెబుతారు, కానీ బయట ఇండస్ట్రీలో అలా కాదు.
టికెట్ రేట్లు అన్నమాట ఈ రకంగా పెంచరు. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు హిందీలో కూడా చూడండి ఆ రకం టికెట్లు అయితే ఉండవు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అనమాట గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల అనమాట మన తెలుగోళ్ళు, తెలుగు హీరోస్ అనమాట, తెలుగు డైరెక్టర్స్ అనమాట ఈ రకమైన భారీ కలెక్షన్ వసూలు చేస్తారు. దానివల్ల ఇప్పుడు మన ఇండియాలోనే మన ఇండస్ట్రీ టాప్లో అయితే ఉంది భయ్య. ఇది విషయం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఎందుకంటే ఇంత మంచి మంచి అప్డేట్స్ ఉన్నా భయ్య, కానీ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి భయ్య ప్లీజ్.